వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ 8th లెసన్ అనువంశికత మీద బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వైవిధ్యాలు అనగానేమి? వైవిధ్యాలు అనగానేమి? వైవిధ్యాలు అంటే దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల లక్షణాల మధ్య ఉండే భేదాలను వైవిధ్యాలు అంటారు. దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల లక్షణాల మధ్య గల భేదాలను వైవిధ్యాలు అంటారు. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ గీగర్ జోహెన్ మెండల్. మెండల్ బఠానీ మొక్కను ఎంచుకోవడానికి కారణం ఏంటిది? మెండల్ తన ప్రయోగాలకి బఠానీ మొక్కను ఎందుకు ఎంచుకున్నాడంటే బఠానీ మొక్కలో ఉండే ఈ 5 లక్షణాల వల్ల. ఫస్ట్ వన్, స్పష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉండడం, ద్విలింగ పుష్పాలను కలిగి ఉండడం, ఆత్మ పరాగ సంపర్కం జరుపుకోవడం, పరపరాగ సంపర్కానికి అనుకూలంగా ఉండడం. బఠానీ మొక్క అనేది ఏకవార్షిక మొక్క. ఈ 5 లక్షణాలు ఉండడం వల్ల మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ ఎన్ని జతల లక్షణాలను ఎంచుకున్నాడు? మెండల్ ప్రయోగాలు చేయడానికి 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎంచుకున్నాడు. నెక్స్ట్ వన్, బఠానీలో ఉండే విటమిన్స్ ఖనిజ లవణాలు ఏవి? బఠానీలలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, అదేవిధంగా బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఏక సంకరీకరణంలో దృశ్య రూప నిష్పత్తి ఎంత? ఏక సంకరీకరణంలో దృశ్య రూప నిష్పత్తి 3:1. జన్యు రూప నిష్పత్తి, ఏక సంకరీకరణంలో జన్యు రూప నిష్పత్తి 1:2:1. కారకం అనగానేమి? కారకం అంటే ప్రతి లక్షణాన్ని కలిగించడానికి కారణమైనటువంటి దాన్ని కారకం అంటారు. ప్రతి లక్షణాన్ని కలిగించడానికి కారణమైన దాన్ని కారకం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్గత లక్షణాంశం అనగానేమి? బహిర్గత లక్షణాంశం అంటే F1 తరంలో బయటికి కనిపించే లక్షణం. F1 తరంలో బయటికి కనిపించే లక్షణాన్ని బహిర్గత లక్షణాంశం అంటాం. అంతర్గత లక్షణాంశం అంటే ఏంటి? F1 తరంలో బయటికి కనిపించినటువంటి లక్షణాన్ని అంతర్గత లక్షణాంశం అంటారు. ద్విసంకరీకరణం అంటే ఏంటిది? 2 జతల లక్షణాలను తీసుకొని ప్రయోగం చేసినట్టయితే దాన్ని ద్విసంకరీకరణం అంటాం. మెండల్ బహిర్గతత్వ సూత్రం. మెండల్ ఏం చెప్తాడంటే ఒక లక్షణానికి 2 కారకాలు కారణమవుతాయి. అయితే 2 కారకాలు ఉన్నా సరే ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి పసుపచ్చ కలర్కి క్యాపిటల్ వై, స్మాల్ వై ఉన్నా కూడా అది పసుపు రంగే అవుతుంది. అందులో క్యాపిటల్ వై మాత్రమే బహిర్గతం అవుతుంది, స్మాల్ వై అనేది అంతర్గతంగా ఉంటుంది. ఒక లక్షణానికి కారణమైనటువంటి 2 కారకాలలో ఒకటి బహిర్గతం అవుతుంది, ఇంకోటి అంతర్గతంగా ఉంటుంది. ఈ సూత్రాన్ని మెండల్ బహిర్గతత్వ సూత్రం అంటారు. పృథక్కరణ సూత్రం ఏంటి? మెండల్ పృథక్కరణ సూత్రం ఏంటంటే ఏ లక్షణానికైనా 2 కారకాలు ఉంటాయి కదా, ఆ 2 కారకాలు కూడా ఒక్కొక్క జనకుడి నుంచి వస్తాయి. ఉన్నటువంటి 2 కారకాల్లో ఒకటి తల్లి నుంచి వస్తుంది, ఇంకొకటి తండ్రి నుంచి వస్తుంది అని మెండల్ చెప్తాడు. దీన్ని మెండల్ యొక్క పృథక్కరణ సూత్రం అంటారు. ఒక లక్షణానికి 2 కారకాల కారణం, అందులో ఒకటే బహిర్గతం అవుతుంది అనేది బహిర్గతత్వ సూత్రం. ఆ రెండిట్లలో ఒకటి తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి వస్తాయి అనేది పృథక్కరణ సూత్రం. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే? స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే 2 వేర్వేరు లక్షణాలు ఉన్నప్పుడు అవి ఎలా సంతతికి చేరుతాయి అనే దాని గురించి వివరించేదే మెండల్ యొక్క స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం. డిఎన్ఏ ఫుల్ ఫామ్ డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏ నిర్మాణం కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? డిఎన్ఏ నిర్మాణాన్ని రోసెల్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ అండ్ విల్కిన్స్లో 1950లో కనిపెట్టారు. రోసెల్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ అండ్ విల్కిన్స్ 1950లో. డిఎన్ఏ ఆకారం. డిఎన్ఏ ద్వికుండలి ఆకారంలో ఉంటుంది. డిఎన్ఏలో ఉండే నత్రజని క్షారాలు ఏవి? డిఎన్ఏలో ఉండే నత్రజని క్షారాలు అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. 1962లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్కి, విల్కిన్స్కి నోబెల్ బహుమతి వచ్చింది. ఈ టైం వరకు రోసెల్ చనిపోతాడు కాబట్టి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వలేదు. 1950లో డిఎన్ఏ నిర్మాణాన్ని కనిపెట్టారు. 1962లో వీళ్ళకి నోబెల్ బహుమతి వచ్చింది. మానవుల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవుల్లో క్రోమోజోముల సంఖ్య 23 జతలు. ఇందులో 22 జతలేమో శారీరక క్రోమోజోములు, ఒక జతనేమో లైంగిక క్రోమోజోములు. లైంగిక క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? లైంగిక క్రోమోజోమ్స్ 2 ఉంటాయి, ఒకటి ఎక్స్ ఒకటి వై. ఎక్స్ వై. ఇవి
లైంగిక క్రోమోజోమ్స్ ఎన్ని రకాలు? ఆన్సర్ 2 రకాలు, ఎక్స్ వై. స్త్రీలలో అయితే ఎక్స్ ఉంటుంది, పురుషుల్లో అయితే ఎక్స్ వై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక క్రోమోజోమ్స్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వాల్టర్ సట్టన్ అండ్ థామస్ హంట్ మోర్గాన్లు 1956లో డ్రాసోఫిలా మెలనోగాస్టర్ పండ్ల ఈగలలో లింగ సంలగ్నతను కనిపెట్టేటప్పుడు లైంగిక క్రోమోజోమ్స్ని కనిపెట్టారు. వైవిధ్యాలకు కారణం ఏంటి? ఆన్సర్ లైంగిక ప్రత్యుత్పత్తి, డిఎన్ఏ అనువాదము, ప్రకృతిలో జరిగే మార్పులు, తప్పులు. ప్రకృతిలో జరిగే తప్పులు, మార్పులు, ఇవన్నీ కూడా వైవిధ్యాలకు కారణం. ఆర్జిత గుణాల అనువంశికతను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఈయన సిద్ధాంతాన్ని లామార్క్ సిద్ధాంతం అంటారు. లామార్క్ ఏం చెప్తాడంటే, జిరాఫీల ఆహారం కోసం మెడను చాచి ఆ మెడలు పొడవుగా వచ్చినాయి, దాని పొడవైపోయినాయి, అవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందించబడ్డాయి అంటాడు. ఆర్జితంగా వచ్చినటువంటి మార్పులు నెక్స్ట్ జనరేషన్కి వంశపారపర్యంగా అందించబడతాయని జీన్ బాప్టిస్ట్ లామార్క్ చెప్పాడు. అయితే ఈ లామార్క్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన శాస్త్రవేత్త ఎవరు? ఆగస్ట్ వీస్మన్. వీస్మన్ ఏమంటాడంటే, ఆర్జితంగా వచ్చినటువంటి లక్షణాలు అనేవి నెక్స్ట్ జనరేషన్కి అందించబడవు అంటాడు. దీనికోసం ఈయన ఎలుకల మీద ప్రయోగాలు చేస్తాడు. ఎలుకలను తీసుకొని వాటి యొక్క తోకలు కట్ చేస్తాడు. తోకలు కట్ చేసి వాటి నెక్స్ట్ జనరేషన్ వాటి పిల్లలకి తోకలు ఉంటాయి, మళ్ళీ వాటికి తోకలు కట్ చేస్తాడు. ఆయన మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో తోకలు ఉంటాయి. అలా 22 తరాల వరకు తోకలు కట్ చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ 23వ తరంలో పుట్టినటువంటి ఎలుక పిల్లలకి తోకలు ఉంటాయి. అయితే ఈయన ఏం చెప్తాడంటే, ఆర్జితంగా మధ్యలో వచ్చినటువంటి శారీరకంగా వచ్చినటువంటి ఈ మార్పులు అనేవి వంశపారపర్యంగా అందించబడవు. కాబట్టి లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతం తప్పు అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఆగస్టు వీస్మన్. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ ప్రయాణించిన నౌక. చార్లెస్ డార్విన్ అతని యొక్క 18వ ఏట హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో ప్రయాణిస్తాడు. ఈయన గాలాపాగస్ దీవుల్లో ఉన్నప్పుడు వేరు పక్షుల సమూహాన్ని చూసి ఆ పక్షుల యొక్క ముక్కులు వేరువేరుగా ఉండడానికి గుర్తిస్తాడు. అంటే ఆ ముక్కుకి అవి తీసుకునే ఆహారానికి సంబంధం ఉంది అని ఆయన పక్షుల మీద అధ్యయనం చేయడం జరిగింది. అందుకే వాటిని డార్విన్ పించ్ పక్షులు అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకం రాసింది ఎవరు? ఆన్సర్ చార్లెస్ లైల్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకం రాసింది చార్లెస్ లైల్. జనాభా సిద్ధాంతం పుస్తకాన్ని రాసింది ఎవరు? జనాభా సిద్ధాంతం రాసింది మాల్దోస్. మాల్దోస్ ఏం చెప్తాడంటే, జనాభానేమో గుణశ్రేణిలో పెరుగుతుంది, ఆహార పదార్థాలేమో అంకశ్రేణిలో పెరుగుతున్నాయి అంటాడు. గుణశ్రేణి అంటే 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. అదే అంకశ్రేణి అంటే 1 2 అయితే 2 3 అయితే 3 4 అవుతుంది, స్లోగా పెరుగుతుంది అన్నట్టు. జనాభానేమో గుణశ్రేణిలో పెరుగుతుంది, ఆహార పదార్థాలేమో అంకశ్రేణిలో పెరుగుతున్నాయి అని మాల్దోస్ చెప్పడం జరుగుతుంది. ఇది జనాభా సిద్ధాంతం. ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటే ఏంటి? ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటే ఉపయుక్త లక్షణాలు మనుగడ సాగిస్తాయి, నిరుపయోగ లక్షణాలు నాశనం అవుతాయి. ఉపయోగపడే లక్షణాలు మనుగడ సాగిస్తాయి, అవసరం లేని లక్షణాలు లేదా నిరుపయోగ లక్షణాలు నాశనం చేయబడతాయి లేదా ఎలిమినేట్ అవుతాయి అనేది ప్రకృతి వర్ణ సిద్ధాంతం. దీని కొరకు ఎర్రరెక్క పురుగుల మీద ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎర్రరెక్క పురుగులు, పచ్చరెక్క పురుగులు ఉన్నప్పుడు పచ్చరెక్క పురుగులు ఏమైతే గడ్డి మీద ఉంటాయి, ఎర్రరెక్క పురుగులు పచ్చరెక్క పురుగులు ఉన్నప్పుడు కాకులు వాటిని తినడానికి వస్తే కాకులకు ఏమైతే ఎర్రరెక్క పురుగులు ఈజీగా కనపడతాయి, కాబట్టి అవి ఎర్రరెక్క పురుగులు అన్నింటినీ తినేస్తాయి. పచ్చరెక్క పురుగులు ఏమైతే గడ్డిలో కలిసిపోతాయి సేమ్ కలర్ కాబట్టి అవి తినలేవు, కాబట్టి వాటి యొక్క జనాభా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు అనేది ఏమైంది, వాటికి ఉపయోగపడేటటువంటి లక్షణం కాబట్టి అది కంటిన్యూ అయింది. ఇక్కడ ఎరుపు రంగు ఏమైంది, వాటికి ఉపయోగపడట్లేదు, అవి శత్రువులకు దొరికిపోతున్నాయి కాబట్టి ఆ లక్షణం అంతరించిపోతుంది అని మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది బుక్లో. ఈ విధంగా ఏదైనా సరే లక్షణం ఉపయోగపడే లక్షణం అయితే మనుగడ సాగిస్తుంది, ఉపయోగపడని లక్షణం అయితే నాశనం అయిపోతుంది అనేది ప్రకృతి వర్ణ సిద్ధాంతం. ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవులు ఏర్పడతాయని పేర్కొన్న మరో శాస్త్రవేత్త ఎవరు? ప్రకృతి వర్ణాన్ని వివరించింది డార్విన్. అయితే ఈ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి ఇంకో శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రస్సెల్. ఆల్ఫ్రెడ్ రస్సెల్ కూడా ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవులు ఏర్పడతాయని పేర్కొంటాడు. తర్వాత ఇక్కడ మనుగడ కోసం పోరాటం ఉంది చూడండి. మనుగడ కోసం పోరాటం అంటే దీంట్లో డార్విన్ ఏం చెప్తాడంటే, ఏ జీవి అయినా సరే మనుగడ కోసం పోరాడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకే దగ్గర కొన్ని విత్తనాలు పోసినప్పుడు అవన్నీ మొలకెత్తుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ మొక్కల మధ్య స్థలం కోసం, వాటర్ కోసం, కాంతి కోసం వాటి మధ్య ఏమవుతుంది, పోరాటం జరుగుతుంది. అందులో ఏదైతే బలంగా ఉంటుందో అదే సర్వైవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ ఉంటుందంటే,
ఒక అడవిలో 2 రకాల జింకలు ఉంటాయి. ఒకటి వేగంగా పరిగెత్తగలిగే రకం, ఇంకొకటి నెమ్మదిగా పరిగెత్తేది. అయితే అప్పుడు ఏది మనుగడ సాగిస్తుంది అంటాడు. వేగంగా పరిగెత్తేది మనుగడ సాగించడం జరుగుతుంది. కాబట్టి ఉపయుక్త లక్షణాలు కొనసాగించబడతాయి అనే దానికి ఈ మనుగడ కోసం పోరాటం ఉంటాయి. యోగ్యతమల సార్థక జీవనం అంటే మనుగడ కోసం పోరాటంలో ఆ, ఏమంటారు గెట్టినవ్వడాన్ని నెగ్గడాన్ని యోగ్యతమల సార్థక జీవనం అంటాం. ప్రకృతిలో ప్రకృతి వర్ణ వ్యాసం రాసింది ఎవరు? ఆన్సర్ డార్విన్ మరియు రస్సెల్ వాలెన్. డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే టైంలో రస్సెల్ వాలెన్ యొక్క ఆలోచనలు పరిశోధనలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఈయన ఇండోనేషియాలో ఉన్నప్పుడు డార్విన్కి ఒక లెటర్ రాస్తాడు ప్రకృతి వర్ణ సిద్ధాంతానికి సంబంధించి. అయితే వీళ్ళిద్దరు కలిసి ప్రకృతిలో ప్రకృతి వర్ణం అనేటటువంటి ఒక జర్నల్ని వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. జాతుల ఉత్పత్తి గ్రంథం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసింది ఎవరు? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసింది డార్విన్. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ మీద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.